నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 400 ఎకరాల హెచ్సియు భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్కి అప్పచెప్తుందంటూ, కమర్షియల్ పర్పస్గా ఏ విధంగా తీసుకొని వాడుతుందంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు తరగతులను బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు బయటికి రాకుండా గేట్లను క్లోజ్ చేసి పోలీసులు వాళ్ళ నిరసనకు అనుమతినిచ్చారు. ప్రస్తుతం మనతో పాటు చాలామంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆందోళన కొన్ని రోజులుగా కొనసాగుతుంది. ఏం చెప్తారు? యాక్చువల్గా బయోడైవర్సిటీ కోసం, ఎందుకంటే హెచ్సియు లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ ఇట్లా అన్ని డిఫారెస్టేషన్ చేసుకుంటూ పోతే ఇంకా ఫ్యూచర్లో మనకి ఏముంటుంది మనం సర్వైవ్ కావడానికి. ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయిని జుట్టు పట్టుకొని పోలీస్ వాళ్ళు we have right to protest for the lands. It's not a he's illiterate really. He is behaving very insane with the students. This is not the right way. We have right to protest for our lands, not our lands. This is the land of Hyderabad, which gives oxygen to each and every person. In future we will lose it, and every animal need to be protected. Where is the Wildlife Protection Act gone? What they are thinking of these animals? It's not about government and the university land. It is about biodiversity, complete biodiversity that we are concerned about. నాకు ఒక క్లారిటీ కావాలి. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్తూ ఉన్నారు, ఇక్కడ జింకలు లేవు, ఎటువంటి పక్షులు లేవు అని చెప్పి. సో దాని గురించి మీకే తెలియాలి, ఎందుకంటే లోపల మీరే ఉంటారు కాబట్టి. He came here to play football and he saw all the things and he is taking away. We will show the proofs of videos of each and every species. Many species live here. చాలా different types of birds, పక్షులు, జింకలు, animals. We daily see them. మేము రోజు వాటిని చూస్తూ ఉంటాం. మాకు తెలుసు స్టూడెంట్స్ ఇక్కడ ఉండే వాళ్ళకి. కావాల్సిన విజిట్ కమ్మని చెప్పండి. చాలా అండ్ ఈ సమ్మర్లో ఈ టైంలో డిఫారెస్టేషన్ చేస్తే అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి యానిమల్స్ అనేవి. జింకలు, పికాక్సే కాదండి, చాలా స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ట్రీస్ ఉన్నాయి, చాలా ప్లాంట్స్, స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్. We are surviving. It's a mini forest of Hyderabad. I can say it's a mini forest of Hyderabad. ఇంకొక విషయము, రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పింది, ఒక చెట్టు నరికితే ఒక మనిషి ప్రాణం తీసిన లెక్క అని చెప్పి. ఎన్ని చెట్లు ఉంటుంటాయండి మీ అంచనా లోపల? చాలా చెట్లు. మీరు ఇప్పుడు చూస్తే మొత్తం ల్యాండ్ అది ఎలా ఉందంటే ఎడారిలా అయిపోయింది ఇప్పుడు. అది అసలు ఫారెస్ట్. హైదరాబాద్లో ఇన్కంప్లీట్ వర్క్స్ చాలా ఉన్నాయి. మెట్రోస్ అన్ని చూడండి, ఉప్పల్ దగ్గర మెట్రోస్ ఇన్కంప్లీట్. ఫైట్ ఫర్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ హియర్ అండ్ టేకింగ్ ఆల్ ద ల్యాండ్. ఫస్ట్ వెళ్ళి హైదరాబాద్లోనే ఇన్కంప్లీట్ వర్క్స్ చేయండి. 2 nights లో 30 బుల్డోజర్స్ లోపలికి వస్తున్నాయి. 2 nights లో అంటే హాలిడేస్ చూసుకొని లోపలికి వచ్చినారు. 20 to 30 బుల్డోజర్స్ లోపలికి వచ్చి మొత్తం క్లీన్ చేస్తుంటే వీఆర్ ద స్టూడెంట్స్ హు ఆర్ ఫేసింగ్ దిస్ థింగ్స్. మాకు ఎలా ఉంటుంది ఇక్కడ ఏంటి, గచ్చిబౌలి స్టేడియం దగ్గర బ్యాక్ సైడ్ గేట్ ఉంటుంది. ఆ గేట్ ఓపెన్ చేసి 50 పైనే బుల్డోజర్ని రప్పించి అక్కడ ఒక రోడ్ వేసి ఆ రోడ్డు గుండా బుల్డోజర్ని రప్పించి డే అండ్ నైట్ టోటల్గా ట్రీస్ మొత్తం కొట్టించారు. ప్రూఫ్ ఉంది మా దగ్గర. నిజంగా అలా చేయడం ఎంత అన్యాయం చెప్పండి. అసలు ట్రీస్ ఎలా కొట్టారంటే ఒక జింక చచ్చిపోయింది కూడా, ఆ జింకని కట్టేసి పక్కన పెట్టారు. జింక చచ్చిపోయింది. అలా చాలా జింకలు ఉన్నాయి. వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు, అట్లీస్ట్ ట్రీట్మెంట్ ఇద్దాం. అక్కడ ఏమైంది యానిమల్ సిచ్యువేషన్ వచ్చి చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్న వెటర్నరీ డాక్టర్స్ ని కూడా లోపలికి రానివ్వడం లేదు. ఇలా చేస్తే జస్ట్ కన్సర్న్ అబౌట్ డ్రోన్ కెమెరాస్ తిప్పించి లోపలికి గుండా చేపిస్తే గానీ మీకు అసలైన నిజం తెలీదు. డ్రోన్ తెలుసు కదా, డ్రోన్స్ ఉన్నాయి కదా, మనకి దగ్గర చాలా అప్డేట్ వచ్చింది. మీరు డ్రోన్స్ తీసుకెళ్ళి లోపల ఏ ఏరియాలో అయితే వాళ్ళు డిమాలిషన్ చేస్తున్నారో అక్కడ తీసుకెళ్ళి డ్రోన్ గుండా మీరు మొత్తం రికార్డ్ చేయొచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇక్కడి నుంచి మీరు అడిగితే మీకు ఇది సరిపోదు చెప్తున్నా. మమ్మల్ని కూడా పోలీసు లోపలికి పంపించలేని పరిస్థితులు ఉన్నాయి. డ్రోన్స్ నీడెడ్. మనుషుల్ని వాళ్ళు గెంటేస్తారు. ఎందుకంటే స్టూడెంట్స్నే మామూలుగా కొట్టలేదు అసలు. యాక్చువల్లీ స్టూడెంట్స్ అందరినీ జైలుకి తీసుకెళ్ళిపోయారు. సో మిమ్మల్ని ఖచ్చితంగా అసలు అలౌ చేయరు. సో బెటర్ యూ కెన్ టేక్ అ డ్రోన్ అండ్ యూ కెన్ సీ. ప్లీజ్ స్ప్రెడ్ ద న్యూస్ as much as possible. Spread the news as much as possible. And we can see if you are a real hero of Telangana, you can come here and visit the University of Hyderabad. The forest what is now today, you can come
here. One more thing, you have one daughter. You think about it. మీ బిడ్డ ఇల్లు కూల్ చేస్తే నీ మనవడు ఎక్కడికి వెళ్తాడు? ఇది మా యూనివర్సిటీ అనేది మా సొంత ఇల్లు లాంటిది. మేము ఇక్కడ ఉంటున్నాం. ఒకే ఒక్క విషయం ఏంటంటే నీకు ఇది సవాలు. నువ్వు ఒక రియల్ సీఎం అయితే, రియల్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అయితే, నీ బిడ్డ ఇల్లు ఏదైతే ఉందో, అల్లుడు ఏదైతే ఉన్నాడో ఫస్ట్ దాన్ని నువ్వు కూల్చి అప్పుడు నువ్వు ఒక నిజమైన ముఖ్యమంత్రి అనిపించుకొని యూనివర్సిటీలోకి అదే ముఖ్యమంత్రిగా లోపలికి వచ్చి చూడు. అప్పుడు నీకు తెలుస్తుంది ఏంటి అనేది. అప్పుడు తెలుస్తుంది నీ బిడ్డ పడే బాధ, పక్షులు పడే బాధ ఏంటి అనేది. న్యూ ఐటీ పార్క్ బిల్డ్ చేద్దామని 400 acres తీసుకుందాం అనుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ ని కట్ చేసి మళ్ళీ కొత్తగా ఐటీ పార్క్ అనేది బిల్డ్ చేస్తారు చేయరో తెలియదు. ఇక్కడ ఆల్రెడీ 1000 పైగా స్పీసీస్ అని ఉన్నవి. వాటన్నిటిని అవి ఎక్కడికి వెళ్తాయి ఇప్పుడు? అవన్నీ కట్ చేస్తే ఇది మోర్ దెన్ ఏ మంత్ నుంచి చేస్తున్నాం, కానీ మీడియాకి ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. లోపల ఇన్సైడ్ మేము పోరాడుతున్నాము. సో ఈ 2-3 days నుండి మీడియా అనేది బయటకు వచ్చింది. కేటీఆర్ వచ్చి మాట్లాడడం జరిగింది. ఎవరిని అలో చేయట్లేదు, కానీ బుల్డోజర్స్ వాటిని అలో చేసి 50 బుల్డోజర్స్ వచ్చి 4 days నుండి ఫుల్ కట్ చేస్తాయి. ప్రొటెస్ట్ చేసే స్టూడెంట్స్ కి జుట్టు పట్టుకొని లాక్కెళ్తున్నారు స్టూడెంట్స్ ని. వెరీ ఇల్లిటరేట్ అండ్ ఇన్సేన్ గవర్నమెంట్. ఇల్లిటరేట్ సీఎం, యాక్చువల్లీ ఇల్లిటరేట్ సీఎం. గడిచిన వారం రోజులుగా మీ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ప్రధానంగా రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? మా పర్మిషన్ లేకుండా సర్వే చేస్తామని చెప్పి ఎలిగేషన్స్ క్రియేట్ చేసి మా తాలూకా ల్యాండ్ 400 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అన్యాయంగా తీసుకుంటున్న రేవంత్ రెడ్డి గురించి మేము అగైనెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తుంటే, మా హక్కుల కోసం మేము పోరాడుతుంటే, శాంతియుతంగా మేము పోరాటం చేస్తుంటే వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. లాఠీ చార్జ్ చేస్తారు. అమ్మాయిలను కూడా చూడకుండా, లేడీ కానిస్టేబుల్స్ లేకుండా లాఠీ చార్జ్ చేసి అసభ్యకరంగా ప్రవర్తించి జుట్టు పట్టుకొని లాక్కొని పోయి మరి దారుణంగా వ్యాన్లు ఎక్కించి తీసుకొని పోవడం జరిగింది మాదాపూర్ పోలీస్ స్టేషన్కి. అయినా సరే మేము దేనికైనా సిద్ధమని కేసులు పెట్టినా, లాఠీ చార్జ్ కొట్టినా, ఎన్ని దెబ్బలైనా మేము పడతాం, కానీ మా ల్యాండ్ మాకు రిటర్న్ కావాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఇది పర్యావరణానికి ఇబ్బంది ఏమీ లేదు, అసలు ఇక్కడ జింకలు కాదు కదా ఏమీ ఉండవు అని చెప్పి. మీకే తెలుస్తుంది, పర్యావరణానికి ఎక్కడ ఇబ్బంది లేదు. 400 ఎకరాల్లో మొత్తం అన్ని చెట్టులే, అన్ని డిఫారెస్టేషన్ మొత్తం చాలా పెరుగుతుంది. జింకలు అన్ని చనిపోతున్నాయి. నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది, అందులో వందలాది జింకలు ఉన్నాయి. మీకు వీడియో చూపిస్తా కావాలంటే. వీడియో మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ వీడియో ఇన్ని జింకలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి నీకు కళ్ళు కనిపించట్లేదా? నీకేమైనా సైట్ వచ్చిందా? చూడు, ఇవి జింకలా గుండెనక్కలా అని. ఇక్కడ గుండెనక్కలు ఎవరున్నారో చెక్ చేసుకోవచ్చి. ఎన్ఐసీ వాళ్ళు ఉన్నారా లేకపోతే ఇంకా ఎవరు ఉన్నారో? నువ్వు ఎవరు మా భూములు లాక్కోవడానికి? నీకు ఎవరు హక్కు ఇచ్చారు మా భూములను నువ్వు లాక్కోవడానికి? మా భూమి మాకు వెనక్కి వచ్చినంత వరకు ఎన్ని రోజులైనా మేము వెయిట్ చేయం. మా పోరాటం మేము చేస్తూనే ఉంటాం. ఎన్ని రోజులైనా సరే ఇక్కడే కూర్చుంటాం. పోలీసుల వ్యవహార తీరు మొన్నటి వరకు లేడీ కానిస్టేబుల్స్ అసలు లేనే లేదు. ఇప్పుడు లేడీస్ కానిస్టేబుల్ని తెప్పించి మమ్మల్ని గేట్ కూడా దాటనివ్వట్లేదు. బయటికి రానివ్వకుండా వాళ్ళతోనే ఎంతైనా సరే బెదిరిస్తున్నారు. వ్యాన్లు తీసుకొని వచ్చి వ్యాన్ ఎక్కిస్తాం, అరెస్ట్ చేస్తామని చెప్పి. రేవంత్ రెడ్డి నువ్వు ఎంతమందిని పోలీసులు పంపించుకుంటావు పంపించుకో, ఎంతమందిని ఎన్ని జీవీలు పంపించుకుంటావు పంపించుకో, కానీ మేము అరెస్ట్ అవ్వడానికి కూడా మేము రెడీ. దేనికైనా మేము రెడీ అని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. कांग्रेस सरकार से, कांग्रेस पार्टी से और उसके सीएम से, रेवंत रेड्डी से, हत्यारे रेवंत रेड्डी से पूछना चाहता हूं, जो तुम संविधान की कॉपी लेके पूरे देश में हल्ला करते हो, संविधान खतरे में, देश खतरे में, अब कहाँ है वो खतरा? अभी यहाँ पे खतरा नहीं है क्या? हर मिनट हर सेकंड सैकड़ों जानवरों की जान जा रही है, हिरणों की जान जा रही है, मोरों की जान जा रही है, जंगल को उजाड़ा जा रहा है हर सेकंड। और दूसरी चीज, जब सैकड़ों की संख्या में जेसीबी अंदर आ सकती है, जेसीबी चल रही है, 24 घंटे जेसीबी चल रही है, तो ये मीडिया वाले अंदर क्यों नहीं आ सकते? और स्टूडेंट को उठाया जा रहा है, जेल में डाला जा रहा है। या अभी कहाँ है राहुल गांधी? चुप क्यों है अभी? कांग्रेस पार्टी चुप क्यों है अभी? जो मोहब्बत की दुकान चलाती थी कांग्रेस, राहुल गांधी, वो चुप क्यों है अभी? इस पे कुछ बोलना क्यों नहीं चाहते वो? मैं इतनी बात कह के अपनी बात समाप्त करना चाहता हूँ। सेना के सीएम रेवंत रेड्डी सर का यहाँ पे निषेध करना चाहूंगा कि जो उन्होंने स्टेटमेंट दिया है कि देयर आर नो डियर्स एंड पिकॉक्स इन दिस कैंपस, ओनली द फॉक्सेस आर देयर। सो ये स्टेटमेंट बहुत निंदनीय है, मैं इसकी कड़ी निंदा करता हूँ।
हूँ, बिकॉज एक कैंपस में बहुत सारे ट्रीज है, वो ट्रीज पूरे हमको ऑक्सीजन देते हैं। हमको टेक्स्ट बुक में पढ़ाया जाता है कि हमको ट्रीज कट करना नहीं चाहिए, हमको प्लांटेशन करना चाहिए। बट अगर गवर्नमेंट ऐसा कर रहा है तो ऐसा होना नहीं चाहिए, ये सब गलत है। अभी गवर्नमेंट बोल रहा है, स्टेट गवर्नमेंट की हमारा लैंड है, एंड यूनिवर्सिटी ने कल प्रेस नोट रिलीज किया कि ये लैंड हमारे अंडर है। तो ये दोनों एडमिन लोग बैठ के उनके लेवल पे बात करके इसका कंक्लूजन निकालना चाहिए। इस बीच को स्टूडेंट में नहीं लाना चाहिए, बिकॉज स्टूडेंट क्लासेस मिस करके यहाँ पे आ रहे हैं। ఉందన్నా ఏం లేదు, మాకు కావాల్సింది మా ల్యాండ్, మా యూనివర్సిటీ ల్యాండ్ మాకు కావాలి, మా బయోడైవర్సిటీ మాకు కావాలి, వెనక్కి వెళ్ళిపోండి। మా బయోడైవర్సిటీని మాకు వదిలేండి, మా ల్యాండ్ మాకు వదిలేండి, మా యూనివర్సిటీ ల్యాండ్ మాకే కావాలి అంతే। పోలీసుల వ్యవహార తీరు అయితే చాలా హార్ష్గా ఉందన్న, స్టూడెంట్స్ మీద ఎలా చేస్తా అయితే మాత్రం ఊరుకోం మేము। మమ్మల్ని మా యూనివర్సిటీ మా కాంపౌండ్లో మమ్మల్ని ప్రొటెస్ట్ చేసుకొని అవ్వట్లేదు, వాళ్ళెవరు మా యూనివర్సిటీకి వచ్చి ఒకటే చెప్తున్నాం, కామన్ సెన్స్ లేని సీఎం, బయోడైవర్సిటీ గురించి ఏమీ తెలియని సీఎం అంతే, ఇంక చెప్పేది ఏముందన్న। ప్రభుత్వం వెనక తగ్గేలా లేదు, స్టూడెంట్స్ కూడా వెనక తగ్గం మేము, మా యూనివర్సిటీ ల్యాండ్ మాకు కావాలి। ఓవరాల్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఈ 400 ఎకరాలు రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కోసం కేటాయించిందో ఆ భూమిని మేము కోల్పోము అని చెప్పి భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఖచ్చితంగా ఆ భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరిటే రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడున్న విద్యార్థి సంఘాల నాయకులతో పాటు విద్యార్థులు చెప్తూ ఉన్నారు. చాలామంది విద్యార్థులు అంటే రోడ్డెక్కి ఎండను సైతం లెక్క చేయకుండా తీవ్ర ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈవెన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా కొంత ఇక్కడ ఈ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొంత ఆంక్షలు కనిపిస్తూ ఉన్నాయి, క్యా బోల్తే రేవంత్ రెడ్డి సర్కార్కు हम बोलते हैं कि फर्स्ट ऑफ ऑल तेलंगाना में इतने सारे जगह है जहाँ पे डेवलपमेंट हो सकता है, आईटी डेवलपमेंट। यहाँ फॉरेस्ट लैंड ही क्यों लेना है आपको? ये फॉरेस्ट लैंड जो है, इतना सारा बायोडाइवर्सिटी है यहाँ पे, जो है इंटरनेशनली प्रोटेक्टेड स्पीशीज़ है, जो स्टार टॉर्टोइस है यही मिलते हैं यहाँ पे पिकॉक लेक में। तो यही आपको क्यों आईटी डेवलपमेंट करना है? कितने सारे जगह पे हो सकता है। और अगर आपने बोला है कि यहाँ पे कोई डियर नहीं है, कोई स्नेक्स कुछ नहीं है, आप अगर एक बार यूनिवर्सिटी में आए होते और आपने फॉरेस्ट को देखा होता तो आपको पता चलता कि रात में कितने सारे डियर होते हैं, कितने सारे स्नेक्स, टॉर्टोइस, सब कुछ आता है यहाँ पे। तो बस वही अपील है कि हमारे फॉरेस्ट को प्रिजर्व कीजिए, आप डेवलपमेंट कहीं और भी कर सकते हो। సో ఇది ఓవరాల్గా మీరు గమనించినట్లయితే ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకునే విద్యార్థులు కూడా వందలాది వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ తమ నిరసన ఆపే పరిస్థితి లేదని చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి.